రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓటు వేస్తున్నాడు, ఎమ్మెల్యే ఓటు వేస్తాడు కదా. అలాంటప్పుడు ఎంపీ ఓటు విలువ వేరే ఉంటుంది, ఎమ్మెల్యే ఓటు విలువ వేరే ఉన్నప్పుడు ఓట్లు ఎలా కౌంట్ చేస్తారు అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఎంపీ ఎమ్మెల్యే ఒక లైన్లో నిలబడి రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయరు. రాష్ట్రపతి ఎన్నికలో బ్యాలెట్ సిస్టమ్ ఉంటుంది, ఈవీఎం సిస్టమ్ కాదు. బ్యాలెట్ బాక్స్లో ఓటు వేస్తారు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారంటే ప్రతి ఎమ్మెల్యే వాళ్ళ రాష్ట్ర విధాన సభలో అక్కడ స్టేట్లో ఎలక్షన్కి ఓటింగ్ ఉంటుంది. ఎమ్మెల్యేలేమో ఆయా స్టేట్లో ఓటేస్తారు, ఎంపీలేమో ఢిల్లీకి వెళ్ళి అక్కడ ఢిల్లీలో ఓటేస్తారు. కాబట్టి ఎంపీ ఓటు విలువ ఎమ్మెల్యే ఓటు విలువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం లేదు. ఈ బాక్సులన్నీ వేరువేరుగా కౌంట్ ఉంటాయి కాబట్టి ఒక రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఎమ్మెల్యే ఓటు విలువ ఒకటే కాబట్టి ఎమ్మెల్యేలందరూ రాష్ట్ర స్థాయిలో ఓటు వేస్తే ఎంపీలేమో ఢిల్లీకి వెళ్ళి ఓటు వేస్తారు. కాబట్టి కన్ఫ్యూజన్ లేదు. ఇక్కడ ఓవరాల్గా ఒక వ్యక్తి రాష్ట్రపతిగా ఎన్నిక కావాలి అంటే ఎంతమంది ఓటేశారన్నది కాదు, ఎన్ని ఓటు వాల్యూ వచ్చిందనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నేను మీకు చూపించినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూపించాను, కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇప్పుడు ఉదాహరణకి ఏబిసిడి అనేవాళ్ళు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అనుకోండి. ఏ అనే వ్యక్తి ఒక ఎంపీ అనుకుంటే ఇతని ఓటు విలువ ఎంత ఉంటుంది? 708 పాయింట్స్ ఉంటుంది కదా. ఈ ముగ్గురు ఒకవేళ కనుక సిక్కిం రాష్ట్ర ఎమ్మెల్యేలు అనుకుందాం, అంటే B8, C8, D8, అంటే మొత్తం ఈ ముగ్గురి ఓటు విలువ 24 పాయింట్సే అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరు ఏ అనే వ్యక్తి ఓటు విలువ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఓటు విలువ ఆధారంగా X అనే వ్యక్తే రాష్ట్రపతిగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళ ఓటు విలువలు తక్కువ ఉంటాయి కాబట్టి. అంటే రాష్ట్రపతి ఎన్నికలో ఎంతమంది ఓటేశారన్నది కాకుండా ఓటు విలువ ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు రాష్ట్రపతిగా ఎన్నికవుతారు. ఈ పాయింట్ క్లియరా? ఎంపీ ఓటు విలువ వేరు, ఎమ్మెల్యే ఓటు విలువ వేరు. ఎంపీలైనా ఎమ్మెల్యేలైనా వాళ్ళు వాళ్ళ ప్రాధాన్యతా క్రమంలో వాళ్ళ ప్రిఫరెన్షియల్ ఆర్డర్లో ఓటేస్తారు. ఎవరికి ఎక్కువ ఓటు వాల్యూ వస్తే ఆ వ్యక్తి రాష్ట్రపతిగా గెలిచినట్టు.